హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని సింపుల్ మూమెంట్స్తో నా మనసుకి నచ్చిన ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. లైఫ్లో ఏం జరిగినా ప్రతిదాన్ని హార్ట్కి తీసుకొని ఫీల్ అవ్వకుండా కొన్ని విషయాలని దేవుడికి వదిలేసి మన లైఫ్ని పీస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలో ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా చాలా ఆలోచించేదాన్ని. ఎందుకు ఇలా జరిగింది, నా వల్ల ఏమైనా మిస్టేక్ అయ్యిందా అని మళ్ళీ ఓవర్ థింక్ చేసుకుంటూ ఫీల్ అయ్యేదాన్ని. కానీ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకి కొన్ని విషయాలు నేర్పిస్తాయి కదా. ఇప్పుడు అదే నేను ఏదైనా జరిగిన వెంటనే ఫీల్ అవ్వకుండా సరే ఏదైతే అది జరుగుతుంది, ఇది కూడా అయిపోతుందిలే అని అనుకొని వదిలేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మన చేతుల్లో లేని కొన్ని విషయాలని ఎంత ఆలోచించినా అవి మారవు కదా. అందుకే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మనం చేయాల్సింది మనం సిన్సియర్గా చేసేసి మిగతాది దేవుడికి వదిలేయడం బెటర్ అని. దేవుడా, నాకు చేయగలిగింది నేను చేశాను, మిగతాది నీ ఇష్టం అని వదిలేయడం బెటర్. ప్రతి విషయానికి ఒక ఆన్సర్ ఇప్పుడే కావాలి అని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆన్సర్స్ టైంతో పాటు దొరుకుతాయి. కొన్ని విషయాలు ఎందుకు జరిగాయో కూడా తర్వాత అర్థమవుతాయి. మనం మాత్రం ప్రతిదాన్ని హార్ట్కి తీసుకొని మన పీస్ని మనమే పోగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు నేను కూడా అదే నేర్చుకుంటున్నాను. ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా, ప్రతి మాటని హార్ట్కి తీసుకోకుండా మన చేతుల్లో లేని విషయాలని దేవుడికి వదిలేయడం బెటర్. ఒకప్పుడు చాలా ఫీల్ అయ్యే నేను ఇప్పుడు కొంచెం మారిపోయాను. కానీ ఈ మార్పు మనసుని మర్చిపోవడం కాదు, మన పీస్ని కాపాడుకోవడం నేర్చుకోవడం. ఏం జరిగినా కొంచెం నమ్మకం పెట్టుకుందాం. మనం చేయగలిగింది మనం చేద్దాం, మిగతాది దేవుడికి వదిలేద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే దేవుడు మనకి మంచి దారి చూపిస్తాడు. సో ఈరోజు పూజ చేసుకుంటూ నా మనసులో ఉన్న ఈ మాట మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. లైఫ్లో ఏం జరిగినా మన పీస్ని మాత్రం వదులుకోవద్దు. దేవుణ్ణి నమ్మి ప్రశాంతంగా ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ని చూస్తూ ఇలా మన డైలీ లైఫ్ మూమెంట్స్లో నాతో కలిసి ఉంటున్నందుకు. ఇలాంటి సింపుల్ డైలీ వ్లాగ్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ అండి.